అంబేద్కర్ని గురించి తెలియని రహస్యాలు కొన్ని చెప్పదలుచుకున్నాను మీకు, పేపర్లో పుస్తకాల్లో రాయని. అంబేద్కరు ప్రపంచ మేధావుల్లో మేధావే కాదు, చాలా నిజాయితీపరుడు. ఆయన నిజాయితీకి నిదర్శనంగా ఒక చిన్న విషయాన్ని మీకు చెప్పదలుచుకున్నాను. ఆయన న్యాయశాఖ మంత్రిగా జవహర్లాల్ నెహ్రూ క్యాబినెట్లో ఉన్నప్పుడు ఆయన ఇంట్లో లేని సమయంలో మరి ఆయన వల్ల లాభం పొందినటువంటి ఒక ఆయన వచ్చేసి గుడ్డలు ఇచ్చేసిపోయాడు. ఒక ప్యాకెట్ గుడ్డలు, ప్యాకెట్ మిఠాయి పొట్లం ఇచ్చిపోతే మరి అంబేద్కర్ గారు 8 గంటలకు సాయంకాలం వచ్చి స్నానం చేసి మరి డైనింగ్ టేబుల్ పైన కూర్చొని ఉంటే ఆయన అడిగాడు భార్యని, మరి సవితా అంబేద్కర్ని, అది ఏంటి అని అంటే ఆమె చెప్పుకొచ్చింది, గుడ్డలు ఇచ్చిపోయారు, నీ వల్ల లాభం పొందాడంట, మరి మిఠాయి పొట్లాలు ఇచ్చాడంటే ఎంగిల్ చేత్తోనే అంబేద్కర్ లేచి ఆ ప్యాకెట్లని ఇంటి ముందు ఇసిరి కొట్టాడు. అంటే ఏంటంటే ఆయన 3 రోజులు భార్యతో మాట్లాడలేదు. భార్య కాళ్ళు పట్టుకొని నేను చేసిన పాపం ఏంటంటే మనం ఎవరి దగ్గర బహుమానంగా తీసుకోకూడదు అని చెప్పాడు. మరి ఈరోజు పరిస్థితి ఏంది? ప్రతి దగ్గర లంచాలే కదా, ఇసుకలో లంచాలు, మద్యంలో లంచాలు, చివరికి ఇళ్ళు కట్టిస్తున్నారు. పేదవాళ్ళు ఇళ్లల్లో కూడా 35% లంచాలు తీసుకుంటున్నారు. మరి లంచాలు తీసుకునేటువంటి ప్రభుత్వ అధినేతలు అంబేద్కర్ విగ్రహం కట్టించినంత మాత్రాన సోషల్ జస్టిస్ రాదు. మరి వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి ఇళ్ళు, వాళ్ళకి ఇవ్వాల్సిన స్కాలర్షిప్లు, వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి ఎస్సీ ఫైనాన్స్ కార్పొరేషన్లో లోన్లు, మరి అంతేకాదు మరి వాళ్ళకి కావాల్సినటువంటి ఆదరణ ఇవ్వకుండా సామాజిక న్యాయం అని చెప్పి అక్కడ వేస్తే ఏం ప్రయోజనం, దానివల్ల ఉపయోగం లేదని తెలియజేస్తున్నా. మరి అంబేద్కరు ఆయన భార్యకు ఒక మాట చెప్పాడు చనిపోయే ముందు, 6 నెలల ముందు, ఎక్కడ తల దించవద్దు, ఎక్కడ చేయి దించవద్దు అన్నాడు. మరి ఆ రోజు నా సిఫారసు ప్రకారంగా పివి నరసింహారావు ప్రధానమంత్రిగా ఆమెకి ఇళ్ళు, కారు, తర్వాత ఆమెకి 25,000 హానరేరియం ఇస్తానంటే ఆమె కాదన్నది. ఏమనంటే అంబేద్కర్ గారు నాకు చెప్పి వెళ్ళారు, నేను మాట ఇచ్చాను, నేను కష్టాల్లో ఉన్నా ఆ కష్టాలతో కన్నీళ్లతోనే బ్రతుకుతానే కానీ ప్రభుత్వం దగ్గర ఏమీ తీసుకోనని చెప్పాడు. ఇది అంబేద్కర్ నిజాయితీ, ఆయనకున్నటువంటి ప్రెస్టేజీ, ఆయనకున్నటువంటి గొప్పతనం, ఔదార్యం అటువంటిది ప్రస్తుత నాయకుల్లో, ప్రభుత్వ అధినేతల్లో లేరు. ఊరికే విగ్రహం పెట్టుకోవడం వరకు ఓకే, మేము కాదంటాం లేదు, కానీ ఆ విగ్రహ ఆవిష్కరణ ఎవడో రిక్షా కార్మికుడో పేదోడి చేత చేయించుంటే మేము సంతోషపడి ఉండేవాళ్ళం. అంటే మీ మిత్రుడైన రాజశేఖర రెడ్డి గారి చరిష్మా వైఎస్ షర్మిలతో వస్తుందా ఆంధ్ర రాష్ట్రంలో? నేను ఒక మాట చెప్తాను, చాలామందికి తెలియదు. ఈ 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఒకే ఒక నాయకురాలు ఈరోజు పేద ప్రజల గుండెల్లో ఉంది. ఎవరంటే ఇందిరాగాంధీ. మహాత్మా గాంధీని మర్చిపోయారు, జవహర్లాల్ నెహ్రూని మర్చిపోయారు, అందరినీ మర్చిపోయారు. ఒక ఇందిరాగాంధీ ఉంది. కారణం వాళ్ళు బ్యాంకులు జాతీయం చేయడమే కాదు, వాళ్ళకి ఇళ్ల స్థలాలు ఇవ్వడమే కాదు, పొలాలు ఇవ్వడమే కాదు, వాళ్ళకు ఒక మోరల్ సపోర్ట్ ఇచ్చింది ఇందిరాగాంధీ. అందువల్ల ఇందిరాగాంధీ అనుకుంటున్నారు. ఇందిరాగాంధీ ముందు ఏ నాయకుడు, విజయభాస్కర్ రెడ్డి, జనార్దన్ రెడ్డి, చెన్నారెడ్డిలు, ఇంకొక రెడ్డిలు చాలరు. ఇందిరాగాంధీ కాంగ్రెస్ పార్టీకి ఈరోజు ప్రాణం. ఇది పరిస్థితి. అంటే 2019లో రాజశేఖర రెడ్డి ముఖం చూసి జగన్మోహన్ రెడ్డికి ఓటేశారని చెప్పి రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. అదేవిధంగా ఈసారి రాజశేఖర రెడ్డి బిడ్డ అయిన షర్మిల చరిష్మా వస్తుందని కూడా రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. దాని మీద మీరు? ఈ విశ్లేషకులు పొరపాటు. అసలు ఎందుకు వేశారు? ఆయనకి చరిష్మా వల్ల ఓటేయలేదు. నేను ఎంతో వేల మందిని నేను అడిగాను, ఎందుకయ్యా ఆ రోజు జగన్మోహన్ రెడ్డికి మీరు ఓటు వేశారంటే, రాజశేఖర రెడ్డి చనిపోయాడు కాబట్టి సానుభూతితో ఆయనకు ఓటేసాము, ఈరోజు వేయచ్చు కదా అని అంటే వేయం, ఒకసారి వేసాము అయిపోయింది అంటున్నారు. ఆ చరిష్మా కాదు, దీన్ని ఊరకే విశ్లేషకులకు తలకాయ లేక చేస్తున్నారు. మరి ఒకే ఒక ఏకైక నాయకురాలు ఇందిరాగాంధీ ఒక్కటే ఇండియాలో ఈరోజు నాయకురాలు. ఆమెను గుర్తుపెట్టుకున్నారు. ఊరకే చెప్తుంటారు ఏ సుబ్బారెడ్డికి చరిష్మా ఉంది, మరి రేబాల లక్ష్మీ నరసింహారెడ్డికి చరిష్మా, ఊరికే చెప్పుకోవడం. కానీ చరిష్మా ఉన్న నాయకురాలు ఏకైక నాయకురాలు ఇందిరాగాంధీ. మిగిలిన వాళ్ళంతా చిన్నోళ్ళే. 2024లో కాంగ్రెస్ ఎలా ఉండబోతుంది?
130 అసెంబ్లీ స్థానాల్లో మేము గెలుస్తున్నాం 175కి. 25 లోక్సభ స్థానాల్లో 20 స్థానాలు మేము గెలుస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు మేము ఇచ్చిన సంక్షేమ పథకాల ద్వారా మాకు 175 సీట్లు పక్కా వస్తాయని కూడా చెప్తున్నారు. మీరేమో 132 సీట్లు వస్తాయని మీరు చెప్తున్నారు. ఆయన మాట నమ్ము, నేను వద్దన్నానా? ఆయన పులివెందల్లో కూడా ఓడిపోతాడేమో నా అనుమానం. కారణం ఏంటంటే వైఎస్ వివేకానంద రెడ్డి అని ఒక ఆయన ఉన్నాడు, ఆయన కూతురు సునీత అని ఒక డాక్టర్ ఉంది, ఆమె టికెట్ ఇస్తే పోటీ చేయొచ్చు, ఆయన ఓడిపోవడం ఖాయం. అది ఆయన పరిస్థితి. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏపీలో పరిస్థితి ఎలా ఉంది? అయ్యా, ఆ బస్సుల్లో మహిళలు తిరుగుతున్నారు, ఆ బస్సుల్లో నుంచి టీవీలో చూపిస్తున్నారు. మీరు అది చూసిన తర్వాత ఇక్కడ మహిళలు కూడా కాంగ్రెస్ పార్టీ వస్తే మేము కూడా ఫ్రీగా బస్సులో తిరగవచ్చు అనుకుంటున్నారు. అంటే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చింది కాబట్టి అక్కడ గెలిచే అవకాశాలు వచ్చాయి, కానీ ఆంధ్ర రాష్ట్రానికి సోనియా గాంధీ ఆ అవకాశాలు లేవు అని కూడా చెప్తున్నారు. ఈరోజు వాళ్ళు గుర్తుపెట్టుకుంటున్నది ధరలు, మందుల ధరలు, మరి పప్పుల ధరలు, బియ్యం ధరలు, మరి అంతేకాదు మరి ఆర్టీసీ బస్ ఛార్జీలు, మరి గుడ్డలు, ఇవి గుర్తున్నాయే. కానీ ఆ విభజన వల్ల ఏ పేదవాడు ఈరోజు ఆలోచించటం లేదు, ఏ నిరుద్యోగి ఆలోచించటం లేదు, ఏ ప్రభుత్వ ఉద్యోగి ఎవరు ఆలోచించటం లేదు. ఎవరో ఒకరిద్దరు ఛానళ్ళు ఆలోచిస్తున్నారు. మేము చెప్పాం కదా, ప్రత్యేక హోదా కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని. అది వస్తుంది, వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం స్వర్ణమయం అవుతుంది. చివరిగా 2024 ఎలక్షన్లో ఎలాంటి హామీలు చేసుకుని ప్రజల్లోకి వెళ్ళబోతుంది? ఏముందయా, ప్రతి పేదవాడికి ధీమాను ఏర్పాటు చేస్తాం. ప్రతి పేదవాడికి భుజం తట్టి మేము ఉన్నామని చెప్పి ధీమాను ఏర్పాటు చేస్తాం, ధైర్యాన్ని ఇస్తాం. అందరికీ ఇళ్ళు ఇస్తాం, ప్రతి పేదవాడికి ఇళ్ళు ఇస్తాం, ప్రతి పేదవాడికి ఇళ్ల స్థలాలు ఇస్తాం, ప్రతి పేదవాడికి కోల్పోయిన భూములను మళ్ళీ తిరిగి ఇస్తాం, ఎస్సీ కార్పొరేషన్లు పునరుద్ధరిస్తాం, స్కాలర్షిప్లు అందరికీ ఇస్తాం. మరి వాళ్ళు ఏం అడిగితే అది చేసేదానికి తయారుగా ఉన్నాం. మరి సోషల్ ప్రెస్టీజ్ని కూడా ఎస్సీలకు మేము పెంచుతాం. ఓకే అండి, థ్యాంక్ యూ.